పార్క్ దగ్గరికి రమ్మని చెప్పారు. చుట్టూ చూడరా, అంతా స్కూల్ పిల్లలే ఉన్నారు. రే క్యాలిస్, లుక్ ఓకేగా? సూపర్ బా. కళ్ళు రెడ్గా ఉన్నాయా చూడు. తమన్నాలాగా తలతల్లాడుతున్నాయి. ఎచ్చి సూపర్ 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 బా. బావను మోటివేట్ చేయాలి. చూడు బా, నువ్వేం పెద్దగా టైం స్పెండ్ చేయలేదు. చూసావు, నచ్చింది, ఐ లవ్ యూ అని చెప్పావు. ఒకవేళ ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదని చెప్తే నువ్వేం ఫీల్ అవ్వకూడదు, ఓకేనా? ఈ అమ్మాయి కాకపోతే ఊళ్ళో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు బావా. పైగా ఆ అమ్మాయిని మొన్న ఎప్పుడో దగ్గర నుంచి చూశాను బావా. చపాతీ పిండిలాగా గుండ్రంగా 2 కాళ్ళు, పెద్ద ఫిగర్ ఏం కాదు బావా. చపాతీ మోమ. నాకు తెలిసి నీ లెవెల్ అయితే కాదు, నీ లెవెల్ కాదు. ఆడేవడరా మధ్యలో? వావ్, Hi. Shreya, my friend. హాయ్, ఐమ్ సిడ్. Hi. నైస్ టు మీట్ యు. క్యాలిస్, క్యాలిస్ ది గ్రేట్. ఏం తాకట్లేదు? ఏదో ఒకటి చేసి దీన్ని దోవాలి. ఏం చేయాలి? డూడ్, మీరిద్దరు వెళ్ళి లోపల ప్రశాంతంగా మాట్లాడుకోండి. మేమిద్దరం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం. టేక్ ఎ టైం బావా. గో 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 గో. షాల్ వి? ఎలాగైనా దీన్ని తెగ్గొట్టేయాలి. సిడ్, ఒక్క నిమిషం బావా, ప్లీజ్ రా. ఒక నిమిషం. 1 second. రా. చూడు బావా, ఒక అమ్మాయిని ఎన్ని రోజులు చూసాం, ఎన్ని రోజులు ఫాలో చేసాం అనేది ముఖ్యం కాదు. ఒక అమ్మాయిని చూడగానే తానే మన సోల్మేట్ అని మన మొహంలో తెలుస్తుంది. ఇప్పుడు చూడు, నీ ఫేస్ ఎంత బ్రైట్ గా వెలిగిపోతుంది. ఇప్పుడే దగ్గర నుంచి చూసాను, సూపర్ గా ఉంది బావా. ఎలాగైనా సరే సెట్ చేసుకోవాలి, ఓకేనా? జాగ్రత్త బావా, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ ఏంటంటే నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. మ్యాటర్ నాకు అర్థమైంది బావా. ఓకే బావ, ఆల్ ది బెస్ట్. ఓకే బావ, నువ్వు వెళ్ళి ఓకే, వెయిట్ ఓకే. చేస్తున్నాను కదా. దీన్ని దువ్వాలి. ఆహా, ఇంకేంటి? ఎప్పుడు బుల్లెటేనా? ఆ రోజు సిగ్నల్లో కలిసాంగా, గుర్తుందా? ఆ బుల్లెట్ ఏంటి డిఫరెంట్గా? డిఫరెంట్గా ఏం లేదే, షోరూంలో ఉన్న మోడలేగా. ఓ మై గాడ్, మీలో గ్లామర్తో పాటు హ్యూమర్ కూడా ఉందండి. సర్లే, నంబర్ చెప్పండి. దేనికి? గూగుల్ పేలో 100 రూపాయలు పంపిద్దామని మాట్లాడడానికండి. నంబర్ చెప్పండి. సారీ, నేను అబ్బాయిలతో అంతగా మాట్లాడను. అయ్యో, నేను కూడా అబ్బాయిలతో అస్సలు మాట్లాడినండి. సేమ్ పించ్ చాక్లెట్ తర్వాత తీసుకుంటాను, ముందు నంబర్ ఇవ్వండి. దువ్వి నిరిగిపోతుంది ఇక్కడ. మీరు మీ బెస్ట్ ఫ్రెండే కదా? యా. ఇప్పుడు ఎలాగో లోపలికి వెళ్ళిన లవర్స్ గా తిరిగి వస్తారు. ఆ తర్వాత ఏముంటుంది? ట్యాంక్ బండ్, హుసేన్ సాగర్, ఐమాక్స్, గోల్కొండ, చార్మినార్, గండిపేట, దుర్గం చెరువు, ఇలా గూగుల్ మ్యాప్ మొత్తం వాళ్ళ కార్ లో తిరిగేస్తే ఆ తర్వాత బైక్ మీద మీ వెనకాల ఎవరుంటారు? నేనే మీ కంపెనీ ఇవ్వాలండి. హలో, టేక్ అ బ్రేక్. మీరా మీ ఫ్రెండ్ ప్రపోజల్ కి రెస్పాండ్ అవ్వడానికి వెళ్ళిందంతే. అది పాజిటివ్ రెస్పాన్స్ అని ఎక్సైట్ అవ్వకండి. సిడ్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడం, ఆ అమ్మాయి నో అని చెప్పడం కూడానా? అమ్మాడి అని గున్న మావాడు సాంగ్ వేసుకుంటాడు. మావాడు చూస్తేనే చాలు. హే, దిస్ ఇస్ టూ మచ్. ఓకే, ఒక బెట్ వేసుకుందాం. లోపల నుంచి వాళ్ళిద్దరు లవర్స్ గా తిరిగి వస్తే మీ నంబర్ నాకివ్వండి, లేదంటే నేనే మీ నంబర్ తీసుకుంటాను. ఓకే. అబ్బా, టక్కాని కమిట్ అయిపోయింది. అర్జెంట్ గా టిక్ టాక్ వీడియో చేసి ఇన్స్టాలో షేర్ చేస్తే ఊరంతా వైరల్ హే, అయిపోయింది. ఇప్పుడు ఏమన్నావు? బావా, ఏమైంది బావా? ఓకేనా? ఎస్, నువ్వు సూపర్ బావా. కంగ్రాట్స్ బావా, కంగ్రాట్స్. నేను ఒక అబ్బాయిని కౌగిలించుకోవడం. సార్, కార్డు పనిచేయట్లేదు. ఇది ట్రై చేయండి. ఓకే సార్. సార్, ఇది కూడా పనిచేయట్లేదు. ట్రై దిస్. ఓకే సార్. థ్యాంక్ యూ. నా డార్లింగ్, సినిమాలో చెప్పినట్టు లవ్ అంత బ్యాడ్ ఏం కాదు బావా. డేస్ ఎలా పోతున్నాయి కూడా తెలియట్లేదు. కార్లో బ్యాలెన్స్ అయిపోయింది కూడా తెలియలేదు. డిక్లైన్ అయింది. అదేంట్రా? మనం ప్రాజెక్ట్ చేసి ఎన్ని రోజులైంది? తెలీదు బా, ఒక 1 మంత్ అయి ఉంటుందా?
2 రోజులు అన్నిటికీ బ్రేక్ ఇచ్చి సీరియస్గా షాపింగ్ చేద్దామా? What's your Wi-Fi password? భయ్యా వైఫై పాస్వర్డ్ చెప్తారా? సార్ ఈజీ కార్డ్ నుంచి మాట్లాడుతున్నా. మీకు డెలివరీ వచ్చింది, కానీ ఈ అడ్రస్కి వస్తే లాక్ వేసి ఉంది. ఇక్కడే వెయిట్ చేయమంటారా? సరే సార్, కాస్త త్వరగా రండి. అమౌంట్ ఎంత? సార్ 92,000 సార్. 92. రైట్. హలో సార్ ఐమ్ కాలింగ్ ఫ్రమ్ బై టుడే డెలివరీ. బ్రో, ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. ఇంతకీ మీరు ఎక్కడున్నారు? సార్ మీరు ఇచ్చిన అడ్రస్ ముందే ఉన్నాను, లాకేజ్ ఉంది. అలాగే స్ట్రైట్గా వచ్చి ప్లాట్ఫామ్ గుద్దేసుకొని అక్కడే ఉన్నాను. ఇదిగోండి. సూపర్, డ్యామేజ్ లేని లేవుగా. ఎంత బ్రదర్? 88,000. 88,000. హలో 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 సార్, ల్యాప్టాప్ డెలివరీ సార్. కాఫీ షాప్. అలాగే సార్, అలాగే సార్. నేను మీ ఇంటి బయట వెయిట్ చేస్తాను సార్. సార్ బయట కలెక్ట్ చేసుకుంటారా? చాలా డెలివరీస్ ఉన్నాయి. పార్ట్స్ మార్చిన పాత ల్యాప్టాప్స్ అని రిటర్న్ పంపించి ఫ్రెష్గా రీప్లేస్మెంట్ అడుగుతున్నాం. నైట్ అంతా ఫుల్గా డౌన్లోడ్ పెట్టాను, ఏం డౌన్లోడ్ కావట్లేదు. నెట్వర్క్ ప్రాబ్లం ఏమో చెక్ చేశారు సార్? లేదు, నెట్ కనెక్షన్ ఇంకా తీసుకోలేదు. సారీ సార్ ఇన్కన్వీనియన్స్. ఇన్సిడెంట్ అమ్మా, విపియా? రే బావా, రిటర్న్లో వచ్చిన ల్యాప్టాప్లు అన్నిటినీ అమ్మేస్తే ఖేల్ ఖతం.
దుకాన్ బంద్. నాకు ఐస్ క్రీమ్ కావాలి 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 ఇప్పుడే కావాలి. నో ఐస్ క్రీమ్. పప్ప పప్ప ప్లీజ్ పప్పా. అవునన్నా, ఫ్యామిలీతోనే వెళ్తున్నాడు. కానిస్టేబుల్ కూడా లేడు. మన కుర్రాళ్ళు రెడీగా ఉన్నారు. వేసేమంటావా? చెప్తున్నా కదా ఐస్ క్రీమ్ వద్దని. నైట్ టైంలో నో ఐస్ క్రీమ్. మా మంచి పప్ప కదా, ఇంకెప్పుడు ఐస్ క్రీమ్ అడగను ప్రామిస్. డాడీ డ్రైవింగ్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, నో ఐస్ క్రీమ్. సిట్. అన్నా బండి సైడ్ తీసుకుంటాడన్నా. నువ్వు కూడా సైడ్కి తీసుకోరా. వాట్ ఫ్లేవర్ యూ వాంట్ డార్లింగ్? వెనీలా. ఓకే, ఐల్ గెట్ యు. మీరు నేను ఒక పక్క చెప్తూ ఉంటే 2 వెనిలా ఐస్ క్రీమ్ కార్లో ఇచ్చేయ్. అలాగే సార్. రై, కత్తులు దాచేయండి రా, దాచేయండి. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నా, ఫాలో చేస్తున్నారేంటి? స్కెచ్చా? ఊరు కొత్త. ఎంతమంది వచ్చారా? ఓ వెపన్స్ కూడా. 5 నిమిషాల్లో అందరినీ లేపేస్తాను. అక్కడక్క ఇల్లు పక్కనే దమ్ముంటే రారా. మా ఇంట్లో మేము ముగ్గురే ఉంటాం, సెక్యూరిటీ కూడా లేడు. మగ్గాడు అయితే టచ్ చేసి చూడరా. పోనీ వాళ్ళని డ్రాప్ చేసి 2 మినిట్స్లో వస్తాను, వెయిట్ చేస్తావా? లేదా ఐస్ క్రీమ్ తింటూ పంజాగుంట స్టేషన్ నుంచి వెహికల్ వస్తుంది. ఓకే. హలో రామ్నాథ్, అమీర్పేట్ మెట్రో స్టేషన్కి టీంతో ఇమీడియట్గా రండి. గాట్ యూ ఐస్ క్రీమ్ లేడీస్? ఏమైంది? ఏం లేదు, నథింగ్ టు వరీ, జోకస్. వెళ్దామా? చలో. యు వాంట్ గో ఫర్ ఎ డ్రైవ్, యు వాంట్ గో హోమ్? స్లీపీ? నో. లెట్స్ గో. కర్నూలు నుంచి వచ్చారు సార్, దేవేంద్ర గౌడ్ మనుషులు. ఇది వాడు ప్లాన్ చేసిన స్కెచెస్ సార్. అటెంప్ట్ మిస్ అయిందని తెలియగానే వాడు అబ్స్కాండ్ అయ్యాడు. వాడి ఇల్లు, ఫ్యాక్టరీ మన సర్వేలెన్స్లో ఉంది సార్. మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు, ట్రాకింగ్లో పెట్టాం. 24 అవర్స్లో పట్టుకుంటాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. యా. ఇంటి దగ్గర ప్రొటెక్షన్కి ఎవరున్నారు? సార్ గురు సార్ ఇంటి మీ ఇంటి దగ్గరే ఉన్నారు, ఒకసారి కాల్ చేయమంటారా? వద్దు, లంచ్కి ఇంటికి వెళ్తాం. ఓకే సార్. జాయిన్ మీ. ఏం రమణ, బాగున్నావా? బాగున్నాను సార్. హే, బ్యాక్ ఫ్రమ్ స్కూల్? పప్పా వేర్ ఇస్ సార్ ఏమైంది సార్? హేమ్చంద్, రెడ్ క్లాత్ పట్టరా. క్విక్ క్విక్. ఓనా యోగిత, ఏమైంది? నథింగ్ నథింగ్. పాప తీసుకొని కాసేపు బయట ఉండు. నో వరీస్. ఏం కాలేదులేమ్మా. ఆ దేవేంద్ర గౌడ్ని అరెస్ట్ చేశాం సార్. వాళ్ళకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మన సస్పెక్ట్స్ లో ఉన్న వాళ్ళందరూ లోకల్ రౌడీలే సార్. ఈ రేంజ్ లో ఎవరు ప్లాన్ చేయరు. వాళ్ళకి ల్యాప్టాప్ అంటే ఏంటో కూడా తెలిసి ఉండదు. ఎస్ సార్. సార్ యా. సార్, ల్యాప్టాప్ కంటిన్యూస్ గా రన్నింగ్ లోనే ఉంది. ఎస్ఎంపిఎస్, మదర్ బోర్డ్ అన్ని పాత పార్ట్స్ కదా సార్. అందువల్ల 10 times ఎక్కువగా సిస్టమ్ హీట్ అయింది సార్. బ్యాటరీ ఇన్ఫ్లేట్ అయ్యి బ్లాస్ట్ జరిగింది. పాతదా? కొన్ని 10 days కూడా అవ్వలేదు. ఏమంటున్నారు సార్? యా. లోపల అన్ని పాత పార్ట్స్ ఉన్నాయి. లేదు లేదు, ఇట్స్ బ్రాండ్ న్యూ. జస్ట్ లాస్ట్ వీక్ ఓపెన్ చేసాం కదా. యా. అసలు ఇది ఎక్కడ కొన్నారు సార్? సార్, we're extremely sorry for what really happened. కానీ మా సైడ్ నుంచి మీకు విషయం క్లియర్గా చెప్పాలి సార్. ఒక ప్రోడక్ట్ అమ్మడానికి కొనడానికి మధ్య మేము ప్లాట్ఫామ్ మాత్రమే సార్. మీరు ఈసీ కార్ట్లో కొన్న ఏ వస్తువు అయినా మేము మాత్రమే అమ్మింది కాదు సార్. వీ హ్యావ్ ల్యాక్స్ ఆఫ్ ప్రోడక్ట్స్. అమ్మడానికి థౌజండ్స్ ఆఫ్ డీలర్స్ ఉన్నారు. ప్రతి డీలర్ హిస్టరీ మేము వెరిఫై చేశాకే ఆథరైజ్ చేస్తాం. మీరు ల్యాప్టాప్ కొన్నది ఎయిల్ ట్రేడర్స్. వీళ్ళ ప్రొఫైల్ నీట్గానే ఉంది. ఇన్వాయిస్లో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. వీ కెన్ ప్రొవైడ్ యూ దట్. యాజ్ ఆఫ్ నౌ దట్స్ ఆల్ ఐ కెన్ డూ. సార్ సార్ ల్యాప్టాప్ గోడౌన్లోకి వచ్చి 1 month కూడా కాలేదు. 20 days ముందే ఒక కస్టమర్ దీన్ని ఆర్డర్ చేశాడు, కానీ కలర్ నచ్చలేదని వెంటనే రిటర్న్ చేశాడు సార్. కస్టమర్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయా? ఇదిగో ఇక్కడ ఉంది సార్. అమ్జద్, Yes, sir. దీని సంగతి చూడు.
ఓకే సార్. ఒక ప్రోడక్ట్ రిటర్న్ చేస్తే చెక్ చేయరా? దాన్ని అలాగే ప్యాక్ చేసి ఇంకోటికి అమ్మేస్తారు కదా. సార్ అసలు కారణం ఏంటో చెక్ చేస్తాం, దాన్ని బట్టే కదా ఎగ్జామిన్ చేస్తాం. ఈ కేసులో కలరే రీజన్ అని చెప్పారు, అందుకే డ్యామేజ్, స్క్రాచెస్, వర్కింగ్ కండిషన్ మాత్రమే చెక్ చేసాం. అన్ని కరెక్ట్ గా ఉన్నాయని మళ్ళీ ప్యాక్ చేసేసాం. ఇప్పటిదాకా ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు సార్. ఏంటి సంగతి? సార్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్ సార్. డీటెయిల్స్ ఎంక్వైరీ చేయమని చెప్పాను. డెలివరీ అడ్రస్ ఏమిచ్చారు? సార్ మాది పక్కిలేనండి. 6 నెలలుగా ఇంటికి తాళం వేసింది. ఓనర్స్ అమెరికాలో ఉంటారు. సార్ నాకు బాగా గుర్తుంది సార్, ఈ ఇల్లే సార్. డెలివరీ లోపలిచ్చావా? లేదు సార్, నేను ఫోన్ చేసినప్పుడు ఆయన బయట ఉన్నా అన్నాడు. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయమన్నారు. నేను ఇక్కడే ఉన్నాను. కాసేపు అయ్యాక ఆయన వచ్చి తీసుకెళ్లిపోయారు సార్. దేంట్లో వచ్చాడు? సార్ ఏదో కాల్ టాక్సీ సార్, ఓలా అనుకుంటా. చూడ్డానికి ఎలా ఉన్నాడు? చూడ్డానికి అతను హీరోలో ఉన్నాడు సార్. ఎర్రగా, బాగా హైట్ ఉన్నాడు సార్. అమ్జద్, సార్ సీసీటీవీ కెమెరాస్ ఎవరింట్లో ఉన్నాయి కనుక్కొని నేను చెప్పిండేట్లో చెక్ చేయి. ఓకే. కడుపు నిండా తినాలి బావా, కష్టపడేదే దానికోసం కదా. కొంచెం కారంగా ఉంది కదా? కారంగా ఉందా? నాకు మాత్రం భారంగా ఉంది. బా బిల్ చెప్దాం. ఏమైంది? తలనొప్పిగా ఉందా? తెలిసిన వాళ్ళ? తెలిసిన వాళ్ళు అనుకున్నాను, కానీ కాదు. తెలిసిన వాళ్ళ అయితే ఏంటి? అవన్నీ అడగకూడదు బావా, అడిగిన మేడం చెప్పరు కదా. ఎంత క్లోజ్గా ఉన్నా పర్సనల్ విషయాలు మాత్రం ఓపెన్ గారు బావా. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? నేను అడగలేదమ్మా, వీడు అడుగుతున్నాడు, నేనేం అనలేదు. ఏ వదిలే బావా, చెప్పాలనిపిస్తే తనే చెప్తుందిగా. చెక్. ఎస్ సార్. మా నాన్న ఒక తాగుబోతు. ఏ పని చేయకుండా తాగుతూ క్లబ్లోనే ఉంటాడు. క్లబ్ అంటే డాన్స్ పార్టీస్ అలాంటివి కాదు, జూదం. ఓ రోజు ఆటలో అంతా పోగొట్టుకున్నాడు, నాతో సహా. కూతుర్ని కూడా పణంగా పెట్టి ఆటలో ఓడిపోయాడు. మా నాన్నకు ఫ్రెండ్ ఉన్నాడు, 60 ఏళ్లుంటాయి. పేకాట్లో నాన్నని ట్రాప్ చేసి నన్ను తనకిచ్చి పెళ్లి చేయమని చాలా టార్చర్ పెడుతున్నాడు. ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యంగా ఉంది కదూ. అతన్ని మేమేం చేయలేకపోయాం. అమ్మ తన నగలమ్మి డబ్బులిచ్చి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమని చెప్పింది. 8 monthsగా అందరికీ దూరంగా ఎవ్వరికీ కనపడకుండా తిరుగుతున్నాను. అంతా నా తలరాత. కానీ ఇకపై ఏ టెన్షన్ ఉండదు. నువ్వే చెప్పు. ఏంటి బిల్ పే చేసావా? ఈ రోజు నా ట్రీట్. ఏంటి సడన్ గా ట్రీట్? ప్రాబ్లమ్స్ అని క్లియర్ అయిపోయా? ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు, కానీ ఇంతకు ముందులా భయపడనక్కర్లేదు. అర్థం కాల. జాబ్ వచ్చింది మాల్దీవ్స్లో, W హోటల్. ఏ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సిడ్. ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? సర్ప్రైజ్ ఇద్దామని. సూపర్ న్యూస్. Surprise ఆ? ఎప్పుడు జాయిన్ అవుతున్నావు? 2 weeksలో. 2 weeks. ఏంటి 2 weeks లోనా? వీసా ప్రాసెస్ కోసం వెయిట్ చేస్తున్నా. నా నంబర్ కాల్ చేయవా? ఓకేరా. ఏంటి? క్యాలిస్ మాట్లాడుకో. పోవే. నేను సిగ్నల్ దగ్గర చూసి వెంట పడ్డానా? నీ ఫోన్ నెంబర్ కావాలని కుక్కలని వెంట తిరిగానా? అవును. మాట్లాడుకో పోవే. రే బావా, ఆపేరా. పర్ఫార్మెన్స్ దరిద్రంగా ఉంది. దానికి తెలియదు కదా బావా. Damn it. శ్రే నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇంకేం మాట్లాడుకు, ఇక్కడేదో ఒకటి చూద్దాం. ఇక్కడ జాబ్ లేదనేగా. జాబ్ లేకపోతే ఏంటి, మనమే రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం. ఎప్పటి నుంచో నా మైండ్ లో ఆ ప్లాన్ ఉంది. ఇప్పుడు ఫిక్స్ అయ్యా. లెట్స్ గో విత్ ఇట్. ఐమ్ షూర్ ఇట్ వర్క్. సింపుల్ గా ఒక రెస్టారెంట్ విత్ బ్యూటీ స్పా. మన వల్ల అవుతుందంటావా? ఎందుకు అవదు? మీ ఇద్దరు టాలెంట్ మీద మాకు నమ్మకం ఉంది. ఫండ్స్ కావాలంటే మేము అరేంజ్ చేస్తాం. అందరం ఒకే ప్లేస్ లో కలిసి ఉందాం లైఫ్ లాంగ్. ఈ విడిపోవడాలు, దూరం అవ్వడాలు, సెంటిమెంట్స్, ఎమోషన్స్ ఇవేవి అవుతుంది. మాకు మీ వల్ల దొరికిన ఈ లైఫ్ ఒక డ్రీమ్ లాంటిది. ఇప్పుడు నువ్వు చెప్పేది అంతకు మించి. మనం ఇది చేయగలమా? ప్రామిస్. రే బావా, ఇప్పుడు నువ్వు హ్యాపీగా? ఏం చెప్పమంటావు బావా? ఉండనంటారు, ఊరు వెళ్తానంటారు. అమ్మాయిలు అస్సలు అర్థం కాదు. సారీ. సరే రైట్. ఇప్పుడేం పాటరా? సార్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ల్యాప్టాప్ బ్లాస్ట్ లో ఏ విధమైన ఎక్స్ప్లోజివ్స్ వాడలేదని చెప్పారు. సో పర్సనల్ వెంజెస్ తో చేసిన పని నాకు అనిపించట్లేదు. ఖచ్చితంగా ఇది పార్ట్స్ మార్చడం వల్ల జరిగిన యాక్సిడెంటే సార్. ఇదేదో యాక్సిడెంటల్ గా జరిగిన విషయం కాదు. ఇట్స్